నమస్కారం. 2026 సంవత్సరం కొందరికి సాధారణంగా ఉండొచ్చు. కానీ ఈ 4 రాశుల వారికి మాత్రం అదృష్టం మామూలుగా లేదు. గ్రహాల గమనం చూస్తుంటే వీరికి రాజయోగం పుట్టబోతుంది. అసలు ఈ రాజయోగం అంటే ఏంటి? ఏ రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు? మీ రాశి ఇందులో ఉందో లేదో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు రాజయోగం అంటే ఏంటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుడు మరియు శని భగవానుడు అనుగ్రహం కలిగినప్పుడు జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తి కావడం, ఊహించని ధనలాభం కలగడమే మన రాజయోగం అంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 4 రాశుల వారికి 2026లో అడుగు పెట్టినప్పటి నుండి ఈ మార్పులు కనిపిస్తాయి. మొదటిది మేషరాశి. వీరికి శని ప్రభావం తగ్గి పనుల్లో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం. నెంబర్ 2 తులారాశి. ఈ ఏడాది మానసిక ప్రశాంతత దక్కుతుంది. గతంలో ఉన్న అప్పులు బాధలు తీరిపోతాయి. మీ రాశి అధిపతి శుక్రుడు కావడం వల్ల లగ్జరీ లైఫ్ గడిపే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు తులారాశి వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. నెంబర్ 3 ధనుస్సు రాశి. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కల నెరవేరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నెంబర్ 4 మీనరాశి. చివరగా మీనరాశి కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. అయితే ఈ యోగం ఇంకా బలపడాలి అంటే ప్రతి శనివారం లేదా మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. మీ రాశి ఏదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ రాశికి సంబంధించిన వ్యక్తిగత ఫలితాలు నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.